తిరుమల సమీపంలోని శేషాచల అడవుల్లో మంటలు చెలరేగాయి. మంటలు అదుపు చేయడానికి ఫైర్ ఫైటర్స్ చాలా కష్టపడుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, మంటలు అంటుకోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు దాదాపు గంట ముందు తిరుమల అంటే బాటగంగమ్మ స్వామి ఆలయం వెనుక వైపు ఉన్న నాగలాబాయ్ అనే ప్రాంతంలో మొదటిగా ఈ మంటలు వ్యాపించాయి. ఇది ఎవరో గుర్తు ప్రధానంగా ఈ దారి మార్గం జపాలి తీర్థానికి వెళ్లే మార్గం. దీంట్లో ప్రతినిత్యం అనేక మంది భక్తులు కూడా ఈ దారిలో వెళ్తుంటారు. ఈ వెళ్లే దారిలో ఎవరైనా సిగరెట్ కానీ బీడీ కానీ ఇలాంటివి తాగి పక్కన పడేసే దానివల్ల ఇలాంటి మంటలు వ్యాపించాయని కూడా అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ మంటలు చెరలేయడంతో ఒక చోట పెద్ద ఎత్తున చెలరేగాయి. దీనికి తోడు గాలి కూడా రావడంతో ఈ మంటలు ఎగిరి మరో చోట పడటంతో అక్కడ కూడా మంటలు జరిగాయి. ఈ విధంగా దాదాపు ఒక గంట వ్యవధిలోనే 3 ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. ముందుగా నాగలాబాయ్ అనే ప్రాంతము, తర్వాత జపాలికి వెళ్లే దారిలోనే గౌతమి వనం, దాని తర్వాత వేణుగోపాల స్వామి ఆలయం, ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ మంటలు చెలరేగాయి.